అన్నాడు. అలా అన్నప్పుడు అవును, నా దేవుడు నన్ను సామంతుడిగా చేశాడు, ఈ ప్రపంచము పైన ఆయన 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు నాకు ఇచ్చాడు, ఆయన వాక్కు నిజమైనది, ఆయన ఒక మాట పలికాడు అనంటే ఆ వాక్యము నిజమైనది, దాని మీద నేను నిలబడాలి అన్నటువంటి ఆలోచన 5 రకాలైనటువంటి ఈ బ్లెస్సింగ్స్ లేకపోతే ఆశీర్వాదముతో కూడినటువంటి బాధ్యత, కర్తవ్యం, ఆశీర్వాదము మరియు బాధ్యత కలిసి ఉన్నటువంటి 5 మాటలు. మీరు ఫలించండి, మీరు విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి. మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి. ఇట్స్ ఎ మ్యాండేట్. Mandate is something that involves a responsibility and a blessing in it. అందులో దేవుని ఆశీర్వాదముతో పాటు బాధ్యత మనకు కనిపిస్తుంది. ఇది మన బాధ్యత. ఏంటి మన బాధ్యత? ఫలించటం మన బాధ్యత, విస్తరించటం మన బాధ్యత, భూమిని నిండించటం మన బాధ్యత, అభివృద్ధి చెందటం మన బాధ్యత, దానిని లోపరుచుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతను మనకు దేవుడు తన సామంతుడిగా, ఆయన చక్రవర్తి అయి సర్వలోకమును పరిపాలించే సమయంలో నిన్ను పిలిచి నీవు నాకు ప్రతినిధివి అని చెప్పి ఆయన ఈ లోకంలో ఏలమని చెప్పాడు. ఆ ఏలమని చెప్పిన మాటను ఆదాము విన్నాడు. ఆదాము హవ్వలు అనగా మానవ సమాజం అది విన్నది. విన్న మానవ సమాజం దేవుని వాక్యమును పట్టుకోకుండా పక్కనే వచ్చి చెప్పినటువంటి ఇంకొక మాట, నువ్వు దేవుడివి కాలేవా? నీకు ఇంకా పైన ఒక నాయకుడు ఉండాలా? నీ అంతా నువ్వు చెయ్యొచ్చుగా అని చెప్పినప్పుడు, లేకపోతే నువ్వు దేవుడివేనటగా అని చెప్పినప్పుడు దేవుని స్థానాన్ని మనం దొంగిలించే ప్రయత్నం చేశాం. మనిషిగా మనల్ని దేవుడు చేశాడు, దేవుడుగా నేను ఉండాలని మనిషి అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. మనిషిగా దేవుడు మనల్ని చేశాడు, మనిషి మాత్రం దేవుడిని అవ్వాలి అని అనుకున్నాడు. తన మతాలను సృష్టించుకున్నాడు, తన దృక్పథాలను సృష్టించుకున్నాడు. ఉన్నటువంటి ప్రతి ఈవిని మరల్చుకొని తానే దేవుడయ్యే ప్రయత్నం చేశాడు. దీన్నే విగ్రహారాధన అంటారు, దీన్నే పాపము అని అంటారు. మానవ సమాజం మొత్తం కూడా పాపంలో పడిపోవటానికి గల ఏకైక కారణం, దీన్నే ఒరిజినల్ లేకపోతే దీన్నే మూల పాపము అని కూడా పిలుస్తారు. జన్మ పాపము అని